అధ్యాపన, ఇంకో పక్క పరిపాలన. ఒక మాటలో చెప్పాలంటే వారు గెలుపు గుర్రం. మీరు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి? మీరు ఆరోగ్య రహస్యం ఏంటి? నియమితమైన జీవితం, పరిమితమైన ఆహారం. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు, కోపిష్టి కళ్ళు అంటాడు. జీవితంలో కలిగినటువంటి అద్భుతమైన వరం మా అమ్మ వింటూ ఏడ్చింది. చదువు అనేది, అక్షరం అనేది, ముఖ్యంగా తెలుగు భాష అనేది మొత్తం మిమ్మల్ని ఇలా నిలబెట్టింది, శిఖరంలాగా అవునండి, నిలబెట్టింది కదా. అవునండి. దీనికి పునాదులు ఎక్కడ పడ్డాయి సార్? ఊళ్ళో ఏమోనో చదువుకోవడానికి వీల్లేదు, పల్లెల్లోనేమోనో చదువు లేదు. క్రైస్తవ మిషన్ వచ్చింది. ఈ మాదిగపల్లిలో ఉన్న క్రైస్తవ మిషన్ని బాపట్ల ఫీల్డ్ అని అంటారు. ఆ బాపట్లకు సంబంధించినటువంటి మిషనరీ ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళు 5వ తరగతి పెట్టి పాస్ అయిన వాళ్ళందరినీ కూడా లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ అని ఇచ్చేవాళ్ళు. దాన్ని ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అన్ని ఊళ్ళల్లో స్కూల్స్ ప్రారంభించారు. అట్లా మా ఊళ్ళో కూడాను నాకంటే ఒక 4-5 సంవత్సరాల ముందు నుంచి స్కూల్ ప్రారంభమైంది. ఎలిమెంటరీ స్కూల్ 1 నుంచి 5 దాకా ఉండేది. మమ్మల్ని చదివించడానికి అట్రాక్షన్ ఏమిటంటే బొలువులు బెల్లము పెట్టేవాడు, మరమరాలు అంటాం, అవి పెట్టేవాడు. తీసుకెళ్ళేవాడు, కూర్చోబెట్టి చదువుతుంటే నువ్వు చదువుకుంటావరా, బాగా చదువుతున్నావు ఇట్లా చెప్తూ ఉండేవాడు. ఆయన బాగానే చదువుతున్నాను, ఇంట్లో కూడాను వీడు ఇంట్లో చదువుతుంటే కూడా వాళ్ళకు కూడా అంటుంటే వాళ్ళకు కూడా ఇష్టంగా ఉండేది, చదువుకుంటున్నాడు కదా. అదే మా నాయనకి పిల్లవాడు పాడైపోతాడో ఏమోనని భయం పట్టుకుంది. చదువుకుంటే పాడవుతాడని. ఏమిటి చదువు, ఏమవుతుంది దీనివల్ల, ఏమయ్యారు వీడికి. తను చిన్నతనంలోనే తను ఏ వయస్సులో జీతగాడు అయ్యాడో ఆ వయసులో నేను కూడా జీతగాడిని అయితే ఒక ఆధారమైన జీవితం ఉంటుంది. ఒక రైతు దగ్గర బ్రతికితే హాయిగా ఉంటాడు. ఏమీ లేకుండా ఉంటే ఇట్లా చాలామంది ఉద్యోగం లేకుండా ఏమి పనులు చేయకుండా పల్లెల్లో తిరుగుతున్న వాళ్ళని చూసి అటు ఇటు కాకుండా ఏమైపోతాడు వీడు అనుకొని ఒక రైతు దగ్గర పెడదామని నిర్ణయించుకున్నాడు. మా అమ్మ ఒప్పుకోలా, వాళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో కూడా చూశాను నేను. మా నాయన మాట నెరవేరింది, తీసుకెళ్ళి పెట్టేశాను జీతానికి. నేను 3వ తరగతి చదువుతూ మానేశానంటే తీసుకెళ్ళి పెట్టాను. ఒక 6 నెలలు జీతం చేశాను. నాకు అక్కడ ఇష్టం కాల. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పారిపోయాను. మొట్టమొదట వేటపాలెం పారిపోయాను. అక్కడి నుంచి అంగళదుర్గు, ఐతగరపు, కొలకలూరు, వల్లభపురం 2 రోజులు 3 రోజులు ఒక్కొక్క ఊరు పారిపోతా ఉన్నా. నన్ను వెతకడం ప్రారంభించారు వీడు వేటపాలెంలో ఉన్నాడంటే అంగళదుర్గుకి వెళ్ళిపోయారు. అన్ని దగ్గర ఊళ్ళో నేను తిరగలిగిన నడవగలిగిన చోట్లు కూడా అనేది. సరే అట్లా ఒక 15 రోజులు మా తల్లి పట్టుకొచ్చి, నువ్వు ఏమి జీతానికి పోవద్దు, చదువుకోనక్కర్లేదు, నువ్వు ఎట్టపోతే ఎట్టరా అని ఇంటికి తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు ఊరికే తిరుగుతూ ఉన్నప్పుడు నా జీవితాన్ని చాలా మలుపు తిరిగిపోయిన ఒక అద్భుతమైన వ్యక్తి దేవదాసు గారు. తగరపు దేవదాసు గారు. ఆయన ఆ రోజుల్లో మా ఊళ్ళో ఉండి, ఏజెంట్లో ఉండి గుంటూరు పోయి ఏసీ కాలేజీలో బిఏ చదువుకుంటున్నారు. ఆయన వేసవి సెలవుల్లో వారి భార్య ఏమోనో వేజన్లలో ఉపాధ్యాయునిగా ఉంది. ఆయన చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పిల్లలిద్దరు. ఆయన అక్కడే ఉంటూ ఊరికే చదువు లేకుండా, పిల్లలు మా ఊరు నిండా చాలామంది పిల్లలు ఉండేవాళ్ళండి. పని లేకుండా చదవకుండా ఉన్న వాళ్ళందరినీ పోగేసి ఒక 36 మందిని పాఠాలు చెప్పడం ప్రారంభించాడు ఆయన. అట్లా పాఠాలు చెబుతున్నప్పుడు నేను అక్కడ పోయి నిలబడితే ఆయన వడ్డీ లెక్కలేవో చెప్తూ ఉంటే, ఆయన రాసుకోమంటూ ఉంటే నేను అప్పటికి 2వ తరగతి 3వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు లెక్కలు బాగా వచ్చు, తెలుగులో అప్పటికి కూడా చదువు బాగుండేది. నీకెట్లా తెలుసా ఇవన్నీ అని ఆయన చెప్పాడు. సార్ నోట్ లెక్క సార్ అదేనా అనేవాడిని. నోట్ లెక్కలే, అది రాసుకునే లెక్కనే నోటు లెక్క చెప్తున్నాడు వీడు. నువ్వేం చదువుకున్నావు అంటే 3వ తరగతి మానేశాను. ఎందుకు మానేసావు అంటే జీతాన్ని. సార్ వాడు జీతకాడు అయితే ఆయన రానిడు,
జీతగాడు అంటే వాడు ఏదో పని చేసుకుంటున్నాడు, ఎందుకు జీతానికి పోవట్లేదంటే మానేశాను సార్. ఎందుకు మానేశావంటే మా రైతు నన్ను కొట్టాడు అందుకని మానేశాను అన్నాను. చదువుకోడానికి వస్తావా అన్నాడు. వస్తానండి నేను. సంచి ఉందా నీకు ఉందండి. ఎక్కాల పుస్తకం వాచకం ఉందా తెచ్చుకో అన్నాడు. అట్లా ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన అంతతో ఊరుకోలా. మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ వీడిని చదువుకోవడానికి పంపిస్తే మీకేం ఇబ్బంది అని మా అమ్మతో చెప్పి తీసుకెళ్ళిన. ఆయన అంతకంటే కావాల్సింది ఏముంది, ఇప్పుడు ఊరికే ఉంటున్నాడు, స్కూల్లోనేమన్నా పేరు కొట్టేశాడు, ఊళ్ళోనేమన్నా ఉద్యోగం పోయింది, జీతగడి పని. సో తీసుకెళ్ళండి. ఆయన దగ్గర రాత్రి పగలు అక్కడే ఉండేవాడిని. ఆయనకి ఇష్టం ఏదన్నా అక్కడే కూర్చోబెట్టుకోవడానికి. వాళ్ళు పిల్లలతో ఆయనకి 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళతో ఆడుకోతాను, పుస్తకాలతో ఆడుకోరా అనేవాడు. అట్లా అంటే ఒక 2-3 నెలలు అయిన తర్వాత మార్చిలో అనుకోండి, నిన్న 6వ తరగతిలో చేరుస్తాను, చేరతావా అని అడిగాడు. చేరతాను. నాకేం పెద్ద చేరమంటే చేరతానని ఆయన చాలా ఇష్టపడి చెప్తా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ కూడా చాలామంది, కొంతమంది చేబ్రోళ్ళు, కొంతమంది తెనాళ్ళు, కొంతమంది గుంటూరులో, వీళ్ళందరినీ కూడా స్కూల్స్లో చేర్పించాడు. ఆయన చాలా పట్టుదలతో ప్రయత్నం చేశాడు. చాలా 24 గంటలు మాకు పాఠం చెప్పాడు అనుకోండి. ఆయనకి ఇష్టం ఏమిటంటే 24 గంటలు చదువుకోవడానికి నేను ఆయన దగ్గర కూర్చుంటాను. ఆయనకి ఇష్టమైంది. ఎప్పుడు పడుకుంటే ఎప్పుడు చదువుకుంటా అనేది లేకుండా ఇష్టం. ఆయన తర్వాత ఆ రోజుల్లో మాకు గుంటూరు పోయి పరీక్ష రాయాలి. ఒకరోజు మొదటి పరీక్ష. ఆ రోజు ఏమైంది, పరీక్ష రాసి వచ్చిన తర్వాత 2వ రోజు టికెట్లు లేకుండా చాలామంది పోతున్నారు వస్తున్నారు అని టికెట్ తీసుకోవడం అన్నటువంటిది మా ఊరికి సంప్రదాయం కాదు. ఎవరైనా రైల్లో వస్తారు కానీ ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో అసలు టికెట్ తీసుకోవడం అన్నది నామోషిగా ఉండేది. ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. మామూలు వేటపాలెం వాళ్ళు కూడా ఎవరు టికెట్ తీసుకోరంటారు. ఆ రోజు వెళ్తే వీళ్ళు స్క్వాడ్ వచ్చింది, పోలీసులు ఇచ్చారు, టీటీలు 3 వచ్చారు, 4 కంపార్ట్మెంట్లు ఉన్నాయి, పట్టుకుంటే తీసుకెళ్ళి జైల్లో పెడతారు, టికెట్లు కొనుక్కోండి అని అంటే అందరూ టికెట్లు కొనుక్కున్నారు. ఒక్క అణా టికెట్. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అసలు తెలియదు. మా అమ్మ నాకేమి ఇవ్వలేదు. నాకు 8 సంవత్సరాలు నాకు వయసు. ఏం చేయాలో తెలియలే. టికెట్లు దొరికిన అందరూ కొంచెం ఎక్కేశారు. అందరూ ఎక్కుతున్నారని అనుకున్నాడు మా గురువు కూడా. నేను ఎక్కకుండా నిలబడి బండి వెళ్ళిపోతా ఉంటే నన్ను చూసి ఏమిరా అని అరిచాడు. పొద్దున్నే 6:30, 7 గంటలకి రైలు బయలుదేరి వెళ్ళిపోయేది. 10 గంటలకి పరీక్ష. నిన్న పరీక్ష రాశా, నువ్వు పాస్ అవుతారా అని చెప్పాడు ఆయన. పొద్దున ఒకటి రాశాను, సాయంకాలం రాశాను. మళ్ళీ రేపు పొద్దున ఒకటి, రేపు సాయంకాలం మధ్యాహ్నం ఒకటి రాస్తే ఇంక పరీక్ష అయిపోతుంది. ఏమిరా అని ఆయన అక్కడి నుంచి అరుస్తూ ఉన్నాడు. ఆయన ఆసక్తుడు, బండి ఆపలేడు. నా దగ్గర టికెట్ లేదు. నన్ను ఏం ఆవహించుతుందో నాకు తెలియదు అని రైలు వెంట పరిగెత్తాను. రైలు వెనకాల పరిగెత్తాను. అది ఒక అరగంటకి చేరితే 2-3 గంటల్లో నేను చేరిపోయాను. 9:30 కల్లా నేను గుంటూరుకి ఎగ్జామినేషన్ సెంటర్కి. ఎట్లా ఎవరు వచ్చేవరా అని ఆయన ఇచ్చాడు. కానీ నాకేం తెలియలేదు. పరీక్షకి ఏదో శక్తి తరిమినట్టుగా. అదే పరీక్ష వెళ్ళాను, రాశాను. సాయంకాలం పరీక్ష రాశాను. ఈ లోపల మా అమ్మకి, మీ వాడు రైలు కట్ట వెంట పరిగెత్తుతూ ఉన్నాడు గుంటూరు అని పొలంలో పశువులు మేపుకుంటున్నాయి. ఆమె పశువులు తీసుకెళ్ళి, అవును, ఆమెకి ఎవరో చెప్పారు, ఎవరికి అప్పగించి ఆమె గుంటూరు వచ్చేసింది. ఆ లోపల నేను పరీక్ష రాయడానికి వెళ్ళిపోయాను. పరీక్ష వచ్చేసాను. ఎందుకు వచ్చారు, నువ్వు రైలు ఎక్కి ఎందుకు రాలేదంటే టికెట్ లేదు అని చెప్పాను. ఆమెకి అప్పటికి సరే తిన్నావంటే ఆమె దగ్గర ఏమి లేదు నాకు పెట్టడానికి. సరే మళ్ళీ సాయంకాలం పరీక్ష తిరిగి వచ్చిన తర్వాత ఎట్ రాసేవారంటే బాగా రాశాను. రోజంతా ఉంది, నా దగ్గరే ఉంది. వెంట నాతోనే వచ్చింది తిరిగి. మళ్ళీ ఆమె ఏం తినలేదు. పశువుల్ని ఏం చేశానో కూడా ఆమె పట్టించుకోలేదు. వచ్చి చూడమని చేసి వచ్చింది. కానీ ఆమె రావడం, ప్రపంచం ఏమైనా పశువులను వదిలి రాని మనిషి వచ్చిందంటే నాకు అదొక పెద్ద విజయంగా అనిపించింది. నా గురించి మమ్మల్ని బాగు చేద్దాం అనుకున్న మనిషి ఏడవడం ఒకటి నాకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు నాకు ఏడుపు రాలేదు, కానీ ఇప్పుడు కొంచెం దిగులుగా ఉంటుంది. ఎప్పుడప్పుడు తలుచుకున్నా ఏ శక్తి
మనల్ని. వెంటాడుతూ ఉంది అని. ఉమ్. అది అయిన తర్వాత పాస్ అయ్యాను. పాస్ అయిన దగ్గర నుంచి మా నాయన వీడేం చదువుతాడు ఏమవుతాడు అని ఆయనకి తెలియదు ఈ విషయాలు ఏమి. అదే వాడు చదువుకొని అని ఆమె అంటుండేది. ఒక పెద్ద నియమం మా నాయనది, నువ్వు చదివితే మాత్రం జీతానికి పెడతాననేవాడు. చదువు తప్పితే ఫెయిల్ అయితే జీతానికి పెడతాననేవాడు. తప్పకూడదనే పెద్ద అదే ఆ భయం. ఈ డెమకల్ స్వేర్ అని అంటారు చూడండి, ఒక కత్తి వేలాడుతుంటుంది. వేలాడుతున్నట్టు అట్లుండేది. సరే అదృష్టవశాత్తు ఎప్పటికప్పుడే పాస్ వచ్చాను. పాస్ అవడం వరకే తెలుసు నాకు, తెలివి రావడం ఏమీ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత బాగా పట్టుదల ఆసక్తి పెరిగాయి. ఫస్ట్ వారు రాకపోతే ధైర్యం కూడా పెరిగింది. ఫస్ట్ వారు రాకపోతే ఏడ్చే స్వభావం వచ్చింది. సో ఆ విధంగా అయితే మీరు తెలుగు ఎందుకు ఎంచుకున్నారు? తెలుగుని నాకు తెలుగు అప్పుడు ఏమైందంటే, మా మాస్టర్ ఒక ఆయన బీటీలన్ గారు ఉండేవారు. నేను బాగా చదువుకుంటాను, బాగా రాస్తాను, కానీ మాట్లాడడం నాకు ఇబ్బందిగా ఉండేది. నాకు ఇబ్బంది ఎప్పుడేవాడి. అంటే మీరు నాటకాలు వేసేవాళ్ళు కదా మరి? అది తర్వాత కదా, ఇంకో 6వ తరగతి సంగతి ఇది. చిన్నప్పుడు 6వ తరగతిలో ఉన్న పరిస్థితి ఏమిటంటే, మాట్లాడడం అంటే భయంగా ఉండేది. పద్యం చదువుకుదంటా నేర్చుకుంటాను, చెప్పాలనేవాడు చెప్పాలంటే భయం. పద్యం నాకు వచ్చు, చెప్పడం రాదు. మాట్లాడకుండా కూర్చోవడం. రాయగలరు కానీ చెప్పలేరు. రాయగలను, చదువుకుంటాను, కానీ చెప్పడం భయం. వాడు పాయసం వెంకటేశ్వర ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చెప్పరా, ఎందుకు చెప్పరా అంటే నేను చెప్పేవాడిని. ఇదే చెప్పరాదు అక్కడ అని అంటే మాస్టర్తో చెప్పలేను, తప్పులు ఏమన్నా ఉంటాయేమో, కొడతాడేమోనని భయం అని వీడితో చెప్పించుకునేవాడిని. 2-3 సార్లు చెప్పించుకుని ఒకరోజు నేనే వీళ్ళ దగ్గరికి, ఆ రోజు తెలుగు నేను చెప్పలేకపోతే ఎట్లా, చదువుకోవాల్సిందేనా, అట్లా ఏర్పడింది నాకు ఇష్టం. అంటే పద్యమే మిమ్మల్ని పైకి లేపింది. అదే అంతే కదా, పట్టుదల తీసుకొచ్చింది. సో ఓవరాల్గా ఏంటంటే, మీరు ఆ పద్యంతో మొదలై పట్టుదలగా మారి అందులో నుంచి ప్రావీణ్యత సాధించి బిఏ ఆనర్స్ చేశారు. అయితే మీరు అతి చిన్న వయసులోనే మీరు ఉద్యోగం వచ్చిందా మీకు? నేను మా 11 మందిలో నేను చిన్నవాడిని. సరే బయటకు వచ్చాము అన్నీ. ఇప్పుడు 2 సంవత్సరాలు 4-5 చదవలే నేను ఇక్కడ. అవును, 8లో చేరా. 3వ తరగతి అటు ఇటు తిరిగి ఎడక్క మొక్క అయింది. 4 ఏళ్ల చదువును 3 ఏళ్లలో ముగించా. ఆ రకంగా కూడా ముందుగా అయిపోయింది. 22 ఏళ్ళకి కావాల్సినటువంటి చదువు నాకు 18 ఏళ్ళకి అయిపోయింది. మీకు పిహెచ్డి చేయాలని ఆలోచన అప్పుడు రాలేదా? 2 యూనివర్సిటీస్ ఉన్నాయండి అప్పుడు. ఇప్పుడు 31 యూనివర్సిటీస్ ఉన్నాయి 2 రాష్ట్రాలు కలిపి. అవును, అప్పుడు 2 యూనివర్సిటీలు, ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ. ఆ 2 యూనివర్సిటీల్లోనూ నాకు ఎవరో కూడా పిహెచ్డికి సీట్ ఇవ్వాలని అంటే అడ్మిషన్ రూల్స్ ప్రకారం మెరిట్ ఉన్నవాడికి ఇవ్వడం అనేది ఉండదు. గురువుకి ఇష్టమైనటువంటి శిష్యుడు, ఇతను బాగా పని చేయగలడు అనుకుంటే ఆయన ప్రోత్సహిస్తాడు. నన్ను ఏ గురువు ఇష్టపడలా. నేను తిరగడం మొదలుపెట్టా, నాకు సీట్ ఇవ్వండి 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 అని. ఈ 2 యూనివర్సిటీకి. ఉస్మానియా యూనివర్సిటీలో వస్తుంది అని నేను అనుకున్నా. ఎంత ప్రయత్నం చేశానంటే అప్పటికి 3 ఏళ్ళు అయింది నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటున్నా. పిహెచ్డి చేయడానికి నాకు అవకాశం దొరకటంలా. ప్రొఫెసర్ అవ్వాలన్నా మీ సంకల్పం? పిహెచ్డి కావాలని, ప్రొఫెసర్ అయితే కోరికలు ఏ లేదు, పిహెచ్డి చేయాలి, డాక్టరేట్. దానికి ఇవ్వంటే ఎవరు ఏ గురువు అన్నా తీసుకుంటే వాళ్ళ దగ్గర చేరు అంటాడు హెడ్. ఏ గురువు కూడా ఆయన చెప్పకపోతే వీళ్ళు తీసుకోరు. ఆ రోజుల్లో సంజయ్ గారు సీఎంగా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. దామోదరం సంజయ్. అయ్యా నేను ఉద్యోగం కోసం వచ్చాను అనుకున్నారు ఆయన. తెలుగు ఎంఏలు చదువుకున్నవాడు ఒకడు వచ్చాడు, ఏదన్నా ఇద్దామని అనుకున్నాడు ఆయన. ఉద్యోగం ఉందండి నాకు, నేను పిహెచ్డి చేయాలి. పిహెచ్డి చేయడానికి నేను కావాల్సి వచ్చానా అన్నాడు ఆయన. సార్ నాకు ఎవరు ఇవ్వటం లేదండి అన్నా. ఎవరితో చెప్పాలి అన్నాడు. అవధాని గారితో చెప్పండి అన్న. వెంటనే చెప్పాడు ఆయన, పంపించండి అన్నాడు అవధాని గారు. నేను అవధాని గారి దగ్గరికి వెళ్ళా. అయ్యా తమనైనా రండి నన్ను దండం పెట్టాడు లేచి. సరే 3 ఏళ్ళు తిరిగాను. 2 చోట్లకి అయిపోయిన తర్వాత నాకు మరి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించలేదు. దామోదరం దగ్గర సంజయ్ గారి. ఇంకా ఆయన చెప్పాడు కదా, దీన్ని ఇస్తానన్నాడు కదా, 3 ఏళ్ళు ఇవ్వటం లేదు కదా. అక్కడ ఇక్కడ తిరిగింది. అది ఇంత లోపల పెళ్ళి అయింది.
పిల్లలు కలిగారు, ఉద్యోగం ఏదో ఉంది. సరే, ఈ కాలంలో జరిగినటువంటి నేను అక్కడ ఊరుకోలేదు. వెంకటేశ్వర యూనివర్సిటీలో పింగళ లక్ష్మీకాంతం గారు ఆయన హెడ్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా. నువ్వు మంచి నాటకాలు రాస్తావు, మంచి కథలు రాస్తావు, మంచి కవిత్వం రాస్తావు, మంచి ఉపన్యాసాలు ఇచ్చుకుంటావు, నువ్వు ఉద్యోగం ఉంది, సుఖంగా ఉండు, ఎందుకు ఈ రొంపి నీకు అన్నాడు ఆయన. లేదు సార్ నేను చేస్తాను. ఏంటి వాళ్ళ ప్రాబ్లం? పిహెచ్డి ఇవ్వడానికి ఆయనకేమోనో తాత్కాలికంగా ఉండేవి. ఆయనకి ఇష్టమే నేనంటే, లక్ష్మీకాంత్ గారికి. ఆయన 2 ఏళ్లే ఉద్యోగం, అప్పుడు 1 year అయిపోయింది. నన్ను 1 సంవత్సరంలో ఏమి చేయలేడు ఆయన. 3 ఏళ్ళు 4-5 ఏళ్ళు పడుతుంది, 4-5 ఏళ్ళు పడుతుంది. సుఖంగా ఉన్నావు వెళ్ళిపో అన్నాడు ఆయన. దివాకర్ వారు ఏమి మాట్లాడు, దండం పెడతాడు, అంతే. సీట్ ఇవ్వలేదు. మీరు ఎవరన్నా ఇస్తారో చూడండి పోయాను అని అంటాడు. వారి దగ్గరికి వెళ్ళాను అంటే ఎవరు కూడా ఆయన చెప్తే మేము ఇస్తా ఉంటాం. చివరికి విరుదరాజు రామదాసు దగ్గరికి వెళ్ళి నాకు మీరు సీట్ ఇవ్వండి సార్ ఇప్పిస్తాయి అంటే, ఆయన చెబితే తప్ప ఇవ్వను, ఆయన చెప్పకుండా మేము ఇవ్వము, నువ్వు వెళ్ళిపో, ఇక్కడికి సీట్ రాదు, నిన్న సేపాంచి మాట్లాడింతే నీకు గౌరవం పొమ్మన్నాడు. పరిస్థితులు సరే నేను పిహెచ్డి సీట్ ఎలా సాధించారు? మేము ప్రతి సంవత్సరం పరీక్షలు అయిపోయిన తర్వాత పిల్లలకి పేపర్ దిద్దడానికి తిరుపతి వెళ్ళాలి. రాయపూర్ వెంకట వెళ్ళిపోయారు, పింగళిగా లక్ష్మీకాంతం గారు వెళ్ళిపోయారు, అయిపోయింది. అక్కడ పోస్ట్ ఖాళీ అయిపోయి జిఎన్ రెడ్డి గారు హెడ్ అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళి పేపర్ వాల్యుయేషన్లో నేను వస్తా పోతా కనపడతా. అప్పటికి నేను 13 పుస్తకాలు రాశాను. అప్పటికే నేను పుస్తకాలు ఇస్తుండేవాడిని, పెద్దవాళ్ళందరికీ ఇస్తుండేవాడిని. అట్లా ఇచ్చినప్పుడు నేను పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు చేయలేదు అన్నాడు ఆయన. జిఎన్ రెడ్డి నాకు ఇంతవరకు అవకాశం రాలేదా ఇష్టం లేదా అన్నాడు ఆయన. నాకు అవకాశం రాలేదు. ఏమైంది అవకాశం నీకు అన్నాడు. మా గురువులను అడిగాను, వాళ్ళు చేద్దాం అన్నారు కానీ ఇవ్వలేదు అని అన్నా. సరే అయితే అన్నాడు. సార్ మీరు చెప్పండి సార్ అన్నాను. పిహెచ్డి చేస్తాను సార్ అని మళ్ళీ వాడు, నేను ఎవరు వద్దన్నారు అన్నాడు ఆయన. మళ్ళీ ఇస్తాడా ఇవ్వడయినా వద్దంటున్నాడు, ఏమంటున్నాడు ఈయనని అసలు బాబు ఏంటి అది తెలియదు. నేను ఈ పెద్దవాళ్ళని చూశాను కదా ఇంతకు ముందు కూడా, కొంచెం సంకట పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. అడ్వర్టైజ్మెంట్ పడినప్పుడు రా అన్నాడు. ఇవాడు పేపర్లో ప్రకటన వచ్చింది, రేపు పొద్దునే ఆయన దగ్గరికి దిగా, అనంతపురం నుంచి వచ్చా. అప్పటికి అప్లికేషన్ ఫారం తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు. సిన్సియర్గా ఉన్నాడు. 2 రూపాయలు అప్లికేషన్ ఫారం అది ఆయన కట్టి తీసుకొచ్చి పెట్టాడు. ఇనాకర్ దాని మీద దగ్గర పెట్టాడు. నాకు ఇచ్చి, ఇప్పుడే నువ్వు పిహెచ్డిలో చేరాలనుకుంటే నా దగ్గర సీటు లేదు. ఆయన గైడ్గా కోరాడ మహాదేవ శాస్త్రి గారి దగ్గర సీటు ఉంది, ఆయనకి ఇష్టమైతే నువ్వు చేరొచ్చు, మీరు చెప్పండి సార్ అన్న. నేను చెబితే నువ్వు మీ గురువు దగ్గర చేరలేవు, గురువు దగ్గర శిష్యుడు ఏర్పడేటటువంటి లక్షణాలు వేరే, నువ్వే పోయి కనుక్కో ఆయన్ని అని చెప్పాడు. సరే నేను వెంటనే బయలుదేరి ఆయన దగ్గరికి వెళితే ఇట్లా నేనండి మీరు రాస్తుండేటటువంటి చూశాను, భారతంలో కథలో వ్యాసాలు అవన్నీ చూస్తున్నాను, నువ్వు కష్టపడి పనిచేస్తావని నాకు అర్థమవుతుంది. కానీ నేను భాషా విషయాల్లో ఉండేటటువంటి పరిశోధన చేస్తున్నవాడిని, భాషాశాస్త్రం, నీకు సాహిత్యం మీద ఇష్టం ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. అట్లాంటప్పుడు నువ్వు ఎవరన్నా చూసుకుంటే బాగుంటుంది అంటే, లేదు మీ దగ్గర చేరతారు సార్ అని. నా దగ్గర చేరాలని అంటే హెడ్ ఒప్పుకోవాలి, ఆయన మీరు పోయి మాట్లాడండి. అంతవరకు ఆయన లిబరల్, ఇంతవరకు ఈయన లిబరల్. బాగానే ఉందని సరే ఈయన దగ్గర మాట్లాడదామని బయలుదేరి వస్తున్నా. నాకు వెళ్ళి చాలాసేపు అయింది. మహాదేవ శాస్త్రి గారి దగ్గరికి ఏమన్నా ఎరకటంలో పడ్డాడో ఏమో రక్షిద్దామని జిఎన్ రెడ్డి గారు బయటకు వచ్చాడు. ఇనాక్ని ఏమన్నా దూరంగా చేస్తాడో ఏమో ఆయన కాపాడదాం అనుకొని మహాదేవ శాస్త్రి గారు బయటకు వచ్చారు. ఇద్దరు అటు ఆయన ఇటు ఈయన మధ్యలో నేను వరండాలో నిలబడ్డాం. ఇతను పిహెచ్డి అంటున్నాడండి అని మహాదేశ్వరి గారు అన్నారు. నాకు చెప్పాడండి మీకు ఇష్టమైతే చేసుకోండి అని అన్నాడు జిఎన్ రెడ్డి గారు.
నాకు ఇష్టమేనండి అన్నారు ఆయన. సరే మరి మీ అప్లికేషన్ ఏంటంటే వాళ్ళిద్దరు సంతకాలు చేశారు ఆయన పూర్తి చేయకముందే. వాళ్ళు అయిపోయి వరండాలో చేశారు. అదే ఆ తర్వాత వెళ్ళి నేను ఆయన దగ్గరికి ఇట్లా సంతకం నువ్వు టాపిక్ ఏదన్నా రాయాలి, నువ్వు ఏ టాపిక్ రాస్తావు అని అడిగాడు. ఇంకా అక్కడి నుంచి మహాదేశ్వరి గారు ఏం చెప్పారంటే, నువ్వేం కావాలో ఆయనతో మాట్లాడుకుని ఆయనతో పాటు చేస్తూ ఉండు, నా దగ్గర చేసిన ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాను. ఆయన ఒక నేను అప్పటికి నేను చెప్పారు కదా, నా నాటకాలు అవి బాగా ప్రసిద్ధం. అవును, కథలు కథలు నాటకాలు వ్యాసాలు బాగున్నాయి. వ్యాసాలు అప్పటికి నువ్వు సెటైర్ బాగా రాస్తున్నావు కదా, సెటైర్ మీద పరిశోధన చెయ్యి అని అన్నాడు ఆయన. జిఆర్ రెడ్డి గారు సెటైర్ గురించి నేను కొంచెం చదువుకున్నాను సార్, దాని గురించి తెలుసు, అది పరిమితమైన విషయం, నేను పెద్ద విషయం మీద పరిశోధన చేస్తానన్నా. అన్నాడు. ఏం చేస్తావు మరి అన్నాడు. నువ్వు కథలు రాస్తున్నావు కదా, కథల మీద చేస్తావా అని అంది. కథలు నేను బాగా రాస్తున్నాను అని మీరు నన్ను ఆశీర్వదించారు. కథల గురించి నేను చాలా చదువుకున్నాను, తెలుగులోను ఇంగ్లీష్లోనూ మంచి కథలు చదివాను, నాకు కొంత విషయం తెలుసు కదా అంటే దాన్ని రాయను అన్నారు. తెలిసిన దాన్ని రాయడం ఎందుకు సార్ అన్నాడు. అందులో పరిశోధన ఏం లేదని అది చేశాను, అంటే చాలా పని చేశాను. కొత్త జదులు పట్టుకోవాలి అంటే ఏం చేస్తావు అన్నాడు. తెలుగు వ్యాస పరిణామం కవిత్వాన్ని గురించి ఒక రాశారు నారాయణరెడ్డి గారు, నాటకాల గురించి అప్పారావు గారు, నవలల గురించి ఇట్లా ఒక్కొక్కరే చేశారు. నేను తెలుగు వ్యాస ఏమిటి అన్నాడు. తెలుగు వ్యాస పరిణామం బాగుంటుంది అనుకుంటున్నాను సార్ అన్న. అప్పుడే నాకు కొత్త 13 సంవత్సరాలు అయింది, ఆలోచన పెరిగింది మనిషికి, మెచ్యూరిటీ, కొత్త ఆలోచనలు కూడా వస్తున్నాయి. అంటే అప్పుడేమన్నాడంటే, తెలుగు వ్యాస పరిణామం చేయడం బాగానే ఉంటుంది కానీ నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తానండి అన్న. సో చదువుకుంటానండి అన్న. అంటే డ్రై సబ్జెక్ట్ డ్రై ఏముండదు, నిస్సారంగా ఉంటుంది, నువ్వు ఇబ్బంది పడతావు అన్నాడు ఆయన. ఆయన చేస్తానండి అన్న. కష్టపడతానంటే నాకు అంతకంటే సంతోషం ఏం లేదు, చదువుకో. నాకు అన్ని అవకాశాలు ఇద్దరు విపరీతంగా ఇచ్చేవాళ్ళు. స్వేచ్ఛ కాదు, ఆర్థికంగా కూడాను ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఇచ్చేవాళ్ళు. నేను ఏ ఊరు పోతానంటే ఆ ఊరికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఈ ట్రావెల్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు, బుక్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు, ఎన్ని పుస్తకాలు కొనుక్కుంటే అన్ని పుస్తకాలు కొనుక్కొని ఇచ్చేవాళ్ళు. ఏ ఊరు పోతానంటే ఆ ఊరు, తంజావూరు పోతాను, మందూరు పోతాను, మద్రాసు పోతాను, చెన్నై కలకత్తాలో పోయేస్తాను, కలకత్తా నేషనల్ లైబ్రరీకి వెళ్ళి, ఢిల్లీ నేషనల్ లైబ్రరీకి వెళ్ళా, ఆంధ్ర యూనివర్సిటీలో వేటవాళ్ళ లైబ్రరీకి వెళ్ళా. ఈ దేశంలో ఉండే లైబ్రరీలు అన్నింటికీ తిరిగా, తంజావూరు మహల్ లైబ్రరీకి వెళ్ళా. ఇట్లా తిరుగుతూ ఉంటే నన్ను ఎక్కడికి వెళ్ళడానికి కూడా డబ్బులు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బాగా బాగా ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంత కాదు. ఇంత అయిన తర్వాత ఒకరోజు అడిగాడు ఆయన, నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, ఈ మధ్య పెళ్లి చూసుకున్నవాడివి, పిల్లలు పెరుగుతూ ఉన్నారు, నువ్వేమి నీకేమి ఇండ్లు పట్టదా అంటే, నాకు దేవత ఉందండి ఇంట్లో, నా పిల్లల్ని అద్భుతంగా చూసుకొనిస్తుంది, నేనేమన్నా చదువుకుంటాను పైకి వస్తాను అని అంటే ఆమె ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది నన్ను, నాకే ఇబ్బంది లేదు. ఆమె డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్స్గా ఉండేది, ఆమెకి స్వయంగా. కానీ ఆ రోజుల్లో మేము ఏం చేశానంటే, పిల్లలు కలుగుతున్న రోజుల్లో ఆమె సెలవు పెట్టించాం. 8 సంవత్సరాలు సెలవు పెట్టింది. ఆ పిల్లలు బాగా పైకి వచ్చారు. పిల్లలు ఈరోజు మీరు చాలా అద్భుతమైన పిల్లలు ఉన్నారని అనడానికి కారణం ఆమె వీళ్ళని బాగా తీర్చిదిద్దటమే. అంటే మీ తల్లి మీకు, అలాగే మీ పిల్లలకి వాళ్ళ చాలా చాలా అలా మీరు పిహెచ్డి కంప్లీట్ చేసేసారు. పిహెచ్డి కంప్లీట్ చేయడమే కాదు, 4 సంవత్సరాల లోపల పిహెచ్డి నాది ముగిసింది అని చెప్పడానికి లేదు యూనివర్సిటీకి. 10 ఏళ్ల తర్వాత కూడాను నేను చేస్తా ఉంటానని అనడానికి లేదు. అలా ఆ పీరియడ్ 4 10 4 లోపు కూడా 10 దాటకూడదు.